2022 మా అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వరంగల్ సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు తను మాటియడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా ఈ రోజు మేము నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు 4 గంటలు సాయంకాలం లోపల 1 లక్ష రూపాయల వరకు ఎందరు మంది అయితే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయడం జరుగుతుంది. దగ్గర 6,800 కోట్ల వరకు ఇవాళ రైతుల అకౌంట్ల తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ రుణమాఫీ సందర్భంగా వాళ్ళ అకౌంట్ల జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అదే విధంగా 1,50,000 వరకు ఏదైతే లోన్స్ రుణాలు తీసుకొని రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ నెలాఖరు లోపల వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళు తీసుకున్న రుణాలు మాఫ్ చేయడం జరుగుతుందని చెప్పి నిన్న స్పష్టంగా తను చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తిగా మేము వాగ్దానం ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఏదైతే రైతుల రుణాలు ఉన్నాయో అవి ఆగస్టు 15 లోపల మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఆగస్టు 15 లోపల పూర్తిగా రుణమాఫీ రైతులకి మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి పదే తను చెప్పడం జరిగింది. దీని సందర్భంగా 11 లక్షలు రైతుల అకౌంట్లలో పూర్తిగా ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రుణమాఫీ వాళ్ళు చెయ్యలేదు. రకరకాల వాగ్దానాలు ఇచ్చిండ్రు, సమయం తీసుకున్నారు, కానీ ఇది పూర్తి చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక చేస్తా అని చెప్పినాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా రుణమాఫీ చేయలేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తెలంగాణ ప్రభుత్వం ఇయాల ఈ రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రైతులకు పూర్తిగా చేయడం జరుగుతున్నది. 31,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు విడుదల చేస్తా ఉన్నాము. ఇది మొత్తము కంట్రీ వైడ్ గా అదొక పెద్ద రికార్డు మేము సృష్టించబోతున్నాము. ఖచ్చితంగా కూడా మీరందరూ ఇది గమనించి దీని మేము చెప్పిన మాట మీద మేము ఎక్కడ కూడా మేము వెనుకపోకుండా మేము నిలబెట్టుకున్న మాటలు. మేము గత 3 నెలలు కూడా మాకు కోడ్ ఉండడం వల్ల మేము ఇది కంప్లీట్ చేయలేకపోయినాం. కానీ మేము మాట ఇచ్చినట్టు ఆగస్టు 15 లోపల ఈ రుణమాఫీ అనేది పూర్తి చేయబోతున్నాము. మీరందరి ద్వారా కూడా ఈ యావత్ తెలంగాణ సమాజానికి ఈ విషయము మీరందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మా కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ నాయకుడు మా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇచ్చి మాట్లాడబోతున్నారు. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22వ తేదీన వారు ఇచ్చిన డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో ఇప్పుడు 11,50,000 మంది రైతులకు మొదటి దఫా కింద 1 లక్ష రూపాయలు ఇవాళ సాయంత్రము 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమంలో వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. నాకు తెలిసిన మటుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబిలో ఉన్నటువంటి రైతులను
కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా, శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈయన ఇప్పుడు ₹1,00,000 ఇస్తూ ఆగస్టు ఫస్ట్ వీక్ లో 50,000 అంటే 1,50,000 వరకు అయిపోతుంది. ఇంకా 15 ఆగస్టు వరకు మరి మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట. ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం వల్ల ముందరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 4 గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే రేపు ఎల్లుండి 20 తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగగా సంబరాలు జరుపుకోవాలని చెప్పే ప్రతి ఒక్కరి ఆశయము. మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమం భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. మరి ఇది ఒక తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము. మరి గతంలో ప్రభుత్వము ₹1,00,000 ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ ₹2,00,000 ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు, సైంటిస్టులు వారందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. దీన్ని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ₹10,00,000 వరకు పెంచడం అనేది అది కూడా అమలైతా ఉంది. దాంతో పాటు విద్యుత్ శక్తి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ, అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి ₹500 ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా 1-2 మిగిలిపోతే అది కూడా రాబో రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. నిజంగా కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. గ్రామాలలో మరి ఎప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలా సార్లు కావాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది. చట్టసభలలో కానీ, బయట కానీ, రైతు వేదికలు కానీ, ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు. కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు. మరి ఒకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి. రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద 3 నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి, ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రి మొదలు కష్టపడి బ్యాంకర్స్ తో కోఆపరేషన్ తీసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని నిజంగా కూడా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాము. రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము రైతుగా మరి ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులందరూ కూడా ఈ 3 రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భాగస్వామ్యంలో మీ పాత్ర కూడా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆ నిబంధనలు కానీ తీసేసిండ్రు. కేవలం ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి
దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు. ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు, అక్కడికక్కడ పరిష్కార మార్గం వెతుకుతాం. ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఖాతాలు పట్టిన తర్వాత మీకు దృష్టికి ఏమైనా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా రుణాలు ఇచ్చారు, మేము కూడా చూసినాం. ఎక్కడో ఒకటి 2-3 సమస్యలు ఉంటాయి కొన్ని. వాళ్ళు రికార్డ్స్ సరిగా పెట్టుకోకను చేయకను అటువంటి సమస్యలు ఉంటే కొద్ది గొప్ప ఉంటాయి, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండి తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. థ్యాంక్ యూ. మనము లిస్ట్ కూడా ఇచ్చినాము జిల్లా వారీగా రైతులకు ఎవరైతే ఈ రుణమాఫీ ఎలిజిబుల్ ఉన్నారో రైతులు మనం చాలా స్పష్టంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని ఉన్నారో లిస్టు జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాకి కేంద్రానికి కలెక్టర్ ద్వారా ప్రతి ఒక్క తహసీల్దార్ ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్ కి మనము లిస్ట్ ఇచ్చున్నాం. రైతులది ఎంత రుణాలు ఉన్నాయి, మేము ఏది మాఫ్ చేస్తున్నామని ఒక లిస్టే ఇచ్చేసినాం. సో జిల్లాల వారీగా ఎవరో రైతుల లిస్ట్ లో పేరు లేదు ఏదైనా విషయం అంటే వాళ్ళు అప్రోచ్ కావచ్చు. కానీ మేము ట్రాన్స్పరెంట్ వేగా గతంలో ఎప్పుడు జరగని వేగా మేము ఈసారి లిస్ట్ ఇచ్చేసినాం. జిల్లాల వారీగా రైతుల పేరు ఉంటది, వాళ్ళ అకౌంట్ నంబర్ ఉంటది, వాళ్ళకి ఎంత రుణమాఫీ అవుతుందో అది ఉంటది, వాళ్ళ అకౌంట్లకు పడినాక వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళది మనం పట్టా పాస్బుక్ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పినాం కదా. థ్యాంక్ యూ. రైట్. 22 మా అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వరంగల్ సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు తను మాట ఇవ్వడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా ఈ రోజు మేము నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు 4 గంటలు సాయంకాలం లోపల 1 లక్ష రూపాయల వరకు ఎందరి మంది అయితే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయడం జరుగుతుంది. దగ్గర దగ్గర 6,800 కోట్ల వరకు ఇవాళ రైతుల అకౌంట్ల తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ రుణమాఫీ సందర్భంగా వాళ్ళ అకౌంట్ల జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అదే విధంగా 1,50,000 వరకు ఏదైతే లోన్స్ రుణాలు తీసుకొని రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ నెలాఖరు లోపల వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళు తీసుకున్న రుణాలు మాఫ్ చేయడం జరుగుతుందని చెప్పి నిన్న స్పష్టంగా తను చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తిగా మేము వాగ్దానం ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఏదైతే రైతుల రుణాలు ఉన్నాయో అవి ఆగస్టు 15 లోపల మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఆగస్టు 15 లోపల పూర్తిగా రుణమాఫీ రైతులకి మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి పదే తను చెప్పడం జరిగింది. దీని సందర్భంగా 11 లక్షలు రైతుల అకౌంట్లల్లో పూర్తిగా ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రుణమాఫీ వాళ్ళు చెయ్యలేదు. రకరకాల వాగ్దానాలు ఇచ్చిండ్రు, సమయం తీసుకున్నారు, కానీ ఇది పూర్తి చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక చేస్తా అని చెప్పినాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా రుణమాఫీ చేయలేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రైతులకు పూర్తిగా చేయడం జరుగుతున్నది. 31,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు విడుదల చేస్తా ఉన్నాము. ఇది మొత్తము కంట్రీ వైడ్ గా అదొక పెద్ద రికార్డు మేము సృష్టించబోతున్నాము. ఖచ్చితంగా కూడా మీరందరూ ఇది గమనించి దీని మేము చెప్పిన మాట మీద మేము ఎక్కడ కూడా మేము వెనుక పోకుండా మేము నిలబెట్టుకున్న మాటలు. మేము గత 3 నెలలు కూడా మాకు కోడ్ ఉండడం వల్ల
మేము ఇది కంప్లీట్ చేయలేకపోయినాం. కానీ మేము మాట ఇచ్చినట్టు ఆగస్ట్ 15 లోపల ఈ రుణమాఫీ అనేది పూర్తి చేయబోతున్నాము. మీరందరి ద్వారా కూడా ఈ యావత్ తెలంగాణ సమాజానికి ఈ విషయము మీరందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, మా కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ నాయకుడు మా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇచ్చి మాట్లాడబోతున్నారు. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఇచ్చినటువంటి యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22వ తేదీన వారు ఇచ్చిన డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో, ఇప్పుడు 11,50,000 మంది రైతులకు మొదటి దఫా కింద ₹1,00,000 ఇవాళ సాయంత్రము 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమంలో వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. నాకు తెలిసిన మటుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబిలో ఉన్నటువంటి రైతులను కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా, శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈయన ఇప్పుడు ₹1,00,000 ఇస్తూ ఆగస్టు 1 వీక్ లో 50,000 అంటే 1,50,000 వరకు అయిపోతుంది. ఇంకా 15 ఆగస్టు వరకు మరి మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట. ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం వల్ల ముందరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 4 గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే, రేపు ఎల్లుండి 20 తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగలాగా సంబరం జరుపుకోవాలని చెప్పే ప్రతి ఒక్కరి ఆశయము. మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమం భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. మరి ఇది ఒక తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము. మరి గతంలో ప్రభుత్వము ₹1,00,000 ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా, ఇప్పుడు ఈ ₹2,00,000 ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు, సైంటిస్టులు, వారందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. దీన్ని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ₹10,00,000 వరకు పెంచడం అనేది అది కూడా అమలైతా ఉంది. దాంతో పాటు విద్యుత్ శక్తి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ, అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి ₹500 ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా 1-2 మిగిలిపోతే అది కూడా రాబో రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. నిజంగా కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. గ్రామాలలో మరి ఎప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలా సార్లు కావాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది. చట్టసభలలో కానీ, బయట కానీ, రైతు వేదికలు కానీ, ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు. కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు. మరి ఒకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి. రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు.
కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద 3 నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి, ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రింబగళ్ళు కష్టపడి బ్యాంకర్స్ తో కోఆపరేషన్ తీసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని నిజంగా కూడా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాము. రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము ఒక రైతుగా మరి ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులందరూ కూడా ఈ 3 రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భాగస్వామ్యంలో మీ పాత్ర కూడా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆ నిబంధనలు కానీ తీసేసారు. కేవలం ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు. ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు, అక్కడికక్కడ పరిష్కార మార్గం వెతుకుతాం. ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఖాతాలు పట్టిన తర్వాత మీకు దృష్టికి ఏమైనా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా రుణాలు ఇచ్చారు, మేము కూడా చూసాం. ఎక్కడో 1-2-3 సమస్యలు ఉంటాయి. కొన్ని వాళ్ళు రికార్డ్స్ సరిగా పెట్టుకోకను చేయకను అటువంటి సమస్యలు ఉంటే కొద్ది గొప్ప ఉంటాయి, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండి తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. థ్యాంక్ యూ. మనము లిస్ట్ కూడా ఇచ్చినాము జిల్లా వారీగా రైతులకు ఎవరైతే రుణమాఫీ ఎలిజిబుల్ ఉన్నారో రైతులు మనం చాలా స్పష్టంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని ఉన్నారో లిస్టు జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాకి కేంద్రానికి కలెక్టర్ ద్వారా ప్రతి ఒక్క తహసీల్దార్ ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్ కి మనము లిస్ట్ ఇచ్చున్నాం. రైతులది ఎంత రుణాలు ఉన్నాయి, మేము ఏది మాఫ్ చేస్తున్నామని ఒక లిస్టే ఇచ్చేసినాం. సో జిల్లాల వారీగా ఎవరో రైతుల లిస్ట్ లో పేరు లేదు ఏదైనా విషయం అంటే వాళ్ళు అప్రోచ్ కావచ్చు. కానీ మేము ట్రాన్స్పరెంట్ వేగా గతంలో ఎప్పుడు జరగని వేగా మేము ఈసారి లిస్ట్ ఇచ్చేసినాం. జిల్లాల వారీగా రైతుల పేరు ఉంటది, వాళ్ళ అకౌంట్ నంబర్ ఉంటది, వాళ్ళకి ఎంత రుణమాఫీ అవుతుందో అది ఉంటది, వాళ్ళ అకౌంట్ లో పడినాక వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళది మనం పట్టా పాస్బుక్ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పినాం కదా. థ్యాంక్ యూ. రైట్. 22 మా అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వరంగల్ సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు తను మాట ఇవ్వడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా ఈ రోజు మేము నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు 4 గంటలు సాయంకాలం లోపల 1 లక్ష రూపాయల వరకు ఎందరి మంది అయితే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయడం జరుగుతుంది. దగ్గర 6,800 కోట్ల వరకు ఇవాళ రైతుల అకౌంట్ల తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ రుణమాఫీ సందర్భంగా వాళ్ళ అకౌంట్ల జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అదే విధంగా 1,50,000 వరకు ఏదైతే లోన్స్ రుణాలు తీసుకొని రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ నెలాఖరు లోపల వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళు తీసుకున్న రుణాలు మాఫ్ చేయడం జరుగుతుందని చెప్పి నిన్న స్పష్టంగా తను చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తిగా మేము వాగ్దానం ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఏదైతే రైతుల రుణాలు ఉన్నాయో అవి ఆగస్టు 15 లోపల మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఈ ఆగస్ట్ 15 లోపల పూర్తిగా రుణమాఫీ రైతులకి మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి పదే పదిగా తను చెప్పడం జరిగింది. దీని సందర్భంగా 11 లక్షలు రైతుల అకౌంట్లల్లో పూర్తిగా ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రుణమాఫీ వాళ్ళు చెయ్యలేదు. రకరకాల వాగ్దానాలు ఇచ్చిండ్రు, సమయం తీసుకున్నారు, కానీ ఇది పూర్తి చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక చేస్తా అని చెప్పినాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా రుణమాఫీ చేయలేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రైతులకు పూర్తిగా చేయడం జరుగుతున్నది. 31,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు విడుదల చేస్తా ఉన్నాము. ఇది మొత్తము కంట్రీ వైడ్ గా అదొక పెద్ద రికార్డు మేము సృష్టించబోతున్నాము. ఖచ్చితంగా కూడా మీరందరూ ఇది గమనించి దీని మేము చెప్పిన మాట మీద మేము ఎక్కడ కూడా మేము వెనుకపోకుండా మేము నిలబెట్టుకున్న మాటలు. మేము గత 3 నెలలు కూడా మాకు కోడ్ ఉండడం వల్ల మేము ఇది కంప్లీట్ చేయలేకపోయినాం. కానీ మేము మాట ఇచ్చినట్టు ఆగస్ట్ 15 లోపల ఈ రుణమాఫీ అనేది పూర్తి చేయబోతున్నాము. మీరందరి ద్వారా కూడా ఈ యావత్ తెలంగాణ సమాజానికి ఈ విషయము మీరందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, మా కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ నాయకుడు మా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇచ్చి మాట్లాడబోతున్నారు. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22వ తేదీన వారు ఇచ్చిన డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో, ఇప్పుడు 11,50,000 మంది రైతులకు మొదటి దఫా కింద ₹1,00,000 ఇవాళ సాయంత్రము 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమంలో వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. నాకు తెలిసిన మటుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబిలో ఉన్నటువంటి రైతులను కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా, శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈయన ఇప్పుడు ₹1,00,000 ఇస్తూ ఆగస్టు 1st వీక్ లో 50,000 అంటే 1,50,000 వరకు అయిపోతుంది. ఇంకా 15 ఆగస్టు వరకు మరి మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట. ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం వల్ల ముందరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 4 గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే, రేపు ఎల్లుండి 20వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగగా సంబరం జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశయము. మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమము భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. మరి ఇది ఒక తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము. మరి గతంలో ప్రభుత్వము ₹1,00,000 ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా, ఇప్పుడు ఈ ₹2 లక్షల ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు, సైంటిస్టులు, వారందరూ కూడా
చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. దీన్ని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచడం అనేది అది కూడా అమలైతా ఉంది. దాంతో పాటు విద్యుత్ శక్తి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ, అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి 500 రూపాయలకి ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా 1-2 మిగిలిపోతే అది కూడా రాబో రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. నిజంగా కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. గ్రామాలలో మరి ఎప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలా సార్లు కావాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది. చట్టసభలలో కానీ, బయట కానీ, రైతు వేదికలు కానీ, ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు. కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు. మరి ఒకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి. రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద 3 నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి, ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రింబగళ్ళు కష్టపడి బ్యాంకర్స్ తో కోఆపరేషన్ తీసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని నిజంగా కూడా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాము. రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము రైతుగా మరి ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులందరూ కూడా ఈ 3 రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భాగస్వామ్యంలో మీ పాత్ర కూడా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆ నిబంధనలు కానీ తీసేసారు. కేవలము ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు. ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు, అక్కడికక్కడ పరిష్కార మార్గం వెతుకుతాం. ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఖాతాలు పట్టిన తర్వాత మీకు దృష్టికి ఏమైనా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా రుణాలు ఇచ్చారు, మేము కూడా చూసాం. ఎక్కడో 1-2-3 సమస్యలు ఉంటాయి. కొన్ని వాళ్ళు రికార్డ్స్ సరిగా పెట్టుకోకను చేయకను అటువంటి సమస్యలు ఉంటే కొద్ది గొప్ప ఉంటాయి, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండి తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. థ్యాంక్ యూ. మనము లిస్ట్ కూడా ఇచ్చినాము జిల్లా వారీగా రైతులకు ఎవరైతే రుణమాఫీ ఎలిజిబుల్ ఉన్నారో రైతులు మనం చాలా స్పష్టంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని ఉన్నారో లిస్టు జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాకి కేంద్రానికి కలెక్టర్ ద్వారా ప్రతి ఒక్క తహసీల్దార్ ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్ కి మనము లిస్ట్ ఇచ్చున్నాం. రైతులది ఎంత రుణాలు ఉన్నాయి, మేము ఏది మాఫ్ చేస్తున్నామని ఒక లిస్టే ఇచ్చేసినాం. సో జిల్లాల వారీగా ఎవరో రైతుల లిస్ట్ లో పేరు లేదు ఏదైనా విషయం అంటే వాళ్ళు అప్రోచ్ కావచ్చు. కానీ మేము ట్రాన్స్పరెంట్ వేగా గతంలో ఎప్పుడు జరగని వేగా మేము ఈసారి లిస్ట్ ఇచ్చేసినాం. జిల్లాల వారీగా రైతుల పేరు ఉంటది, వాళ్ళ అకౌంట్ నంబర్ ఉంటది, వాళ్ళకి ఎంత రుణమాఫీ అవుతుందో అది ఉంటది, వాళ్ళ అకౌంట్ లో పడినాక వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళది మనం పట్టా పాస్బుక్ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పినాం కదా. థ్యాంక్ యూ. రైట్.
22 మా అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వరంగల్ సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు తను మాట ఇవ్వడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా ఈ రోజు మేము నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు 4 గంటలు సాయంకాలం లోపల ₹1,00,000 వరకు ఎందరి మంది అయితే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయడం జరుగుతుంది. దగ్గర దగ్గర 6,800 కోట్ల వరకు ఇవాళ రైతుల అకౌంట్ల తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ రుణమాఫీ సందర్భంగా వాళ్ళ అకౌంట్ల జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అదే విధంగా 1,50,000 వరకు ఏదైతే లోన్స్ రుణాలు తీసుకొని రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ నెలాఖరు లోపల వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళు తీసుకున్న రుణాలు మాఫ్ చేయడం జరుగుతుందని చెప్పి నిన్న స్పష్టంగా తను చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తిగా మేము వాగ్దానం ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఏదైతే రైతుల రుణాలు ఉన్నాయో అవి ఆగస్టు 15 లోపల మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఆగస్టు 15 లోపల పూర్తిగా రుణమాఫీ రైతులకి మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి పదే తను చెప్పడం జరిగింది. దీని సందర్భంగా 11 లక్షలు రైతుల అకౌంట్లల్లో పూర్తిగా ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రుణమాఫీ వాళ్ళు చెయ్యలేదు. రకరకాల వాగ్దానాలు ఇచ్చిండ్రు, సమయం తీసుకున్నారు, కానీ ఇది పూర్తి చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక చేస్తా అని చెప్పినాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా రుణమాఫీ చేయలేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రైతులకు పూర్తిగా చేయడం జరుగుతున్నది. 31,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు విడుదల చేస్తా ఉన్నాము. ఇది మొత్తము కంట్రీ వైడ్ గా అదొక పెద్ద రికార్డు మేము సృష్టించబోతున్నాము. ఖచ్చితంగా కూడా మీరందరూ ఇది గమనించి దీని మేము చెప్పిన మాట మీద మేము ఎక్కడ కూడా మేము వెనుకపోకుండా మేము నిలబెట్టుకున్న మాటలు. మేము గత 3 నెలలు కూడా మాకు కోడ్ ఉండడం వల్ల మేము ఇది కంప్లీట్ చేయలేకపోయినాం. కానీ మేము మాట ఇచ్చినట్టు ఆగస్టు 15 లోపల ఈ రుణమాఫీ అనేది పూర్తి చేయబోతున్నాము. మీరందరి ద్వారా కూడా ఈ యావత్ తెలంగాణ సమాజానికి ఈ విషయము మీరందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మా కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ నాయకుడు మా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇచ్చి మాట్లాడబోతున్నారు. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22వ తేదీన వారు ఇచ్చిన డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో ఇప్పుడు 11,50,000 మంది రైతులకు మొదటి దఫా కింద ₹1,00,000 ఇవాళ సాయంత్రము 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమంలో వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. నాకు తెలిసిన మటుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబిలో ఉన్నటువంటి రైతులను
కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా, శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈయన ఇప్పుడు ₹1,00,000 ఇస్తూ ఆగస్టు ఫస్ట్ వీక్ లో 50,000 అంటే 1,50,000 వరకు అయిపోతుంది. ఇంకా 15 ఆగస్టు వరకు మరి మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట. ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం వల్ల ముందరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 4 గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే రేపు ఎల్లుండి 20 తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగగా సంబరం జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశయము. మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమము భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. మరి ఇది ఒక తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము. మరి గతంలో ప్రభుత్వము ₹1,00,000 ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ ₹2 లక్షల ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు, సైంటిస్టులు వారందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. దీన్ని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ₹10 లక్షల వరకు పెంచడం అనేది అది కూడా అమలైతా ఉంది. దాంతో పాటు విద్యుత్ శక్తి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ, అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి ₹500 ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా 1-2 మిగిలిపోతే అది కూడా రాబో రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. నిజంగా కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. గ్రామాలలో మరి ఎప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలా సార్లు కావాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది. చట్టసభలలో కానీ, బయట కానీ, రైతు వేదికలు కానీ, ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు. కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు. మరి ఒకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి. రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద 3 నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి, ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రింబగళ్ళు కష్టపడి బ్యాంకర్స్ తో కోఆపరేషన్ తీసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని నిజంగా కూడా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాము. రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము రైతుగా మరి రైతు ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులందరూ కూడా ఈ 3 రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భాగస్వామ్యంలో మీ పాత్ర కూడా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆ నిబంధనలు కానీ తీసేసిండ్రు. కేవలం ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి
దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు. ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు, అక్కడికక్కడ పరిష్కార మార్గం వెతుకుతాం. ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఖాతాలు పట్టిన తర్వాత మీకు దృష్టికి ఏమైనా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా రుణాలు ఇచ్చారు, మేము కూడా చూసినాం. ఎక్కడో ఒకటి 2-3 సమస్యలు ఉంటాయి కొన్ని. వాళ్ళు రికార్డ్స్ సరిగా పెట్టుకోకను చేయకను అటువంటి సమస్యలు ఉంటే కొద్ది గొప్ప ఉంటాయి, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండి తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. థ్యాంక్ యూ. మనము లిస్ట్ కూడా ఇచ్చినాము జిల్లా వారీగా రైతులకు ఎవరైతే రుణమాఫీ ఎలిజిబుల్ ఉన్నారో రైతులు మనం చాలా స్పష్టంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని ఉన్నారో లిస్టు జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాకి కేంద్రానికి కలెక్టర్ ద్వారా ప్రతి ఒక్క తహసీల్దార్ ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్ కి మనము లిస్ట్ ఇచ్చున్నాం. రైతులది ఎంత రుణాలు ఉన్నాయి, మేము ఏది మాఫ్ చేస్తున్నామని ఒక లిస్టే ఇచ్చేసినాం. సో జిల్లాల వారీగా ఎవరో రైతుల లిస్ట్ లో పేరు లేదు ఏదైనా విషయం అంటే వాళ్ళు అప్రోచ్ కావచ్చు. కానీ మేము ట్రాన్స్పరెంట్ వేగా గతంలో ఎప్పుడు జరగని వేగా మేము ఈసారి లిస్ట్ ఇచ్చేసినాం. జిల్లాల వారీగా రైతుల పేరు ఉంటది, వాళ్ళ అకౌంట్ నంబర్ ఉంటది, వాళ్ళకి ఎంత రుణమాఫీ అవుతుందో అది ఉంటది, వాళ్ళ అకౌంట్ లో పడినాక వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళది మనం పట్టా పాస్బుక్ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పినాం కదా. థ్యాంక్ యూ. రైట్. 22 మా అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వరంగల్ సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు తను మాట ఇవ్వడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా ఈ రోజు మేము నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు 4 గంటలు సాయంకాలం లోపల 1 లక్ష రూపాయల వరకు ఎందరి మంది అయితే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయడం జరుగుతుంది. దగ్గర దగ్గర 6,800 కోట్ల వరకు ఇవాళ రైతుల అకౌంట్ల తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ రుణమాఫీ సందర్భంగా వాళ్ళ అకౌంట్ల జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అదే విధంగా 1,50,000 వరకు ఏదైతే లోన్స్ రుణాలు తీసుకొని రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ నెలాఖరు లోపల వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళు తీసుకున్న రుణాలు మాఫ్ చేయడం జరుగుతుందని చెప్పి నిన్న స్పష్టంగా తను చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తిగా మేము వాగ్దానం ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఏదైతే రైతుల రుణాలు ఉన్నాయో అవి ఆగస్టు 15 లోపల మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఆగస్టు 15 లోపల పూర్తిగా రుణమాఫీ రైతులకి మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి పదే తను చెప్పడం జరిగింది. దీని సందర్భంగా 11 లక్షలు రైతుల అకౌంట్లలో పూర్తిగా ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రుణమాఫీ వాళ్ళు చెయ్యలేదు. రకరకాల వాగ్దానాలు ఇచ్చిండ్రు, సమయం తీసుకున్నారు, కానీ ఇది పూర్తి చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక చేస్తా అని చెప్పినాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా రుణమాఫీ చేయలేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తెలంగాణ ప్రభుత్వం ఇయాల ఈ రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రైతులకు పూర్తిగా చేయడం జరుగుతున్నది. 31,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు విడుదల చేస్తా ఉన్నాము. ఇది మొత్తము కంట్రీ వైడ్ గా అదొక పెద్ద రికార్డు మేము సృష్టించబోతున్నాము. ఖచ్చితంగా కూడా మీరందరూ ఇది గమనించి దీని మేము చెప్పిన మాట మీద మేము ఎక్కడ కూడా మేము వెనుకపోకుండా మేము నిలబెట్టుకున్న మాటలు. మేము గత 3 నెలలు కూడా మాకు కోడ్ ఉండడం వల్ల
మేము ఇది కంప్లీట్ చేయలేకపోయినాం. కానీ మేము మాట ఇచ్చినట్టు ఆగస్ట్ 15 లోపల ఈ రుణమాఫీ అనేది పూర్తి చేయబోతున్నాము. మీరందరి ద్వారా కూడా ఈ యావత్ తెలంగాణ సమాజానికి ఈ విషయము మీరందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, మా కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ నాయకుడు మా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇచ్చి మాట్లాడబోతున్నారు. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22వ తేదీన వారు ఇచ్చిన డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో, ఇప్పుడు 11,50,000 మంది రైతులకు మొదటి దఫా కింద ₹1,00,000 ఇవాళ సాయంత్రము 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమంలో వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. నాకు తెలిసిన మట్టుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబిలో ఉన్నటువంటి రైతులను కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా, శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈయన ఇప్పుడు ₹1,00,000 ఇస్తూ ఆగస్టు 1 వీక్ లో 50,000 అంటే 1,50,000 వరకు అయిపోతుంది. ఇంకా 15 ఆగస్టు వరకు మరి మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట. ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం వల్ల ముందరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 4 గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే, రేపు ఎల్లుండి 20 తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగగా సంబరం జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశయము. మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమము భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. మరి ఇది ఒక తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము. మరి గతంలో ప్రభుత్వము ₹1,00,000 ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా, ఇప్పుడు ఈ ₹2 లక్షల ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు, సైంటిస్టులు, వారందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. దీన్ని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచడం అనేది అది కూడా అమలైతా ఉంది. దాంతో పాటు విద్యుత్ శక్తి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ, అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి 500 రూపాయలకి ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా 1-2 మిగిలిపోతే అది కూడా రాబో రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. నిజంగా కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. గ్రామాలలో మరి ఎప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలా సార్లు కావాలని చెప్పి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది. చట్టసభలలో కానీ, బయట కానీ, రైతు వేదికలు కానీ, ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు. కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు. మరి ఒకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి. రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు.
కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద 3 నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి, ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రి మొదలు కష్టపడి బ్యాంకర్స్ తో కోఆపరేషన్ తీసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని నిజంగా కూడా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాము. రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము రైతుగా మరి ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులందరూ కూడా ఈ 3 రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భాగస్వామ్యంలో మీ పాత్ర కూడా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆ నిబంధనలు కానీ తీసేసిండ్రు. కేవలం ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు. ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు, అక్కడికక్కడ పరిష్కార మార్గం వెతుకుతాం. ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఖాతాలు పట్టిన తర్వాత మీకు దృష్టికి ఏమైనా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా రుణాలు ఇచ్చారు, మేము కూడా చూసినాం. ఎక్కడో 1-2-3 సమస్యలు ఉంటాయి. కొన్ని వాళ్ళు రికార్డ్స్ సరిగా పెట్టుకోకను చేయకను అటువంటి సమస్యలు ఉంటే కొద్ది గొప్ప ఉంటాయి, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండి తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. థ్యాంక్ యూ. మనము లిస్ట్ కూడా ఇచ్చినాము జిల్లా వారీగా రైతులకు ఎవరైతే రుణమాఫీ ఎలిజిబుల్ ఉన్నారో రైతులు మనం చాలా స్పష్టంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని ఉన్నారో లిస్టు జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాకి కేంద్రానికి కలెక్టర్ ద్వారా ప్రతి ఒక్క తహసీల్దార్ ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్ కి మనము లిస్ట్ ఇచ్చున్నాం. రైతులది ఎంత రుణాలు ఉన్నాయి, మేము ఏది మాఫ్ చేస్తున్నామని ఒక లిస్టే ఇచ్చేసినాం. సో జిల్లాల వారీగా ఎవరో రైతులు వాళ్ళ లిస్ట్ లో పేరు లేదు ఏదైనా విషయం అంటే వాళ్ళు అప్రోచ్ కావచ్చు. కానీ మేము ట్రాన్స్పరెంట్ వేగా గతంలో ఎప్పుడు జరగని వేగా మేము ఈసారి లిస్ట్ ఇచ్చేసినాం. జిల్లాల వారీగా రైతుల పేరు ఉంటది, వాళ్ళ అకౌంట్ నంబర్ ఉంటది, వాళ్ళకి ఎంత రుణమాఫీ అవుతుందో అది ఉంటది, వాళ్ళ అకౌంట్ లో పడినాక వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళది మనం పట్టా పాస్బుక్ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పినాం కదా. థ్యాంక్ యూ. రైట్. 22 మా అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వరంగల్ సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు తను మాటియడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా ఈ రోజు మేము నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు 4 గంటలు సాయంకాలం లోపల 1 లక్ష రూపాయల వరకు ఎందరు మంది అయితే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయడం జరుగుతుంది. దగ్గర దగ్గర 6,800 కోట్ల వరకు ఇవాళ రైతుల అకౌంట్ల తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ రుణమాఫీ సందర్భంగా వాళ్ళ అకౌంట్ల జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అదే విధంగా 1,50,000 వరకు ఏదైతే లోన్స్ రుణాలు తీసుకొని రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ నెలాఖరు లోపల వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళు తీసుకున్న రుణాలు మాఫ్ చేయడం జరుగుతుందని చెప్పి నిన్న స్పష్టంగా తను చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తిగా మేము వాగ్దానం ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఏదైతే రైతుల రుణాలు ఉన్నాయో అవి ఆగస్టు 15 లోపల మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం,
ఈ ఆగస్ట్ 15 లోపల పూర్తిగా రుణమాఫీ రైతులకి మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి పదే పదిగా తను చెప్పడం జరిగింది. దీని సందర్భంగా 11 లక్షలు రైతుల అకౌంట్లల్లో పూర్తిగా ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి లాభం జరుగుతుంది. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రుణమాఫీ వాళ్ళు చెయ్యలేదు. రకరకాల వాగ్దానాలు ఇచ్చిండ్రు, సమయం తీసుకున్నారు, కానీ ఇది పూర్తి చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక చేస్తా అని చెప్పినాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా రుణమాఫీ చేయలేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తెలంగాణ ప్రభుత్వం ఇయ్యాల ఈ రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రైతులకు పూర్తి చేయడం జరుగుతున్నది. 31,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు విడుదల చేస్తా ఉన్నాము. ఇది మొత్తము కంట్రీ వైడ్ గా అదొక పెద్ద రికార్డు మేము సృష్టించబోతున్నాము. ఖచ్చితంగా కూడా మీరందరూ ఇది గమనించి దీని మేము చెప్పిన మాట మీద మేము ఎక్కడ కూడా మేము వెనుకపోకుండా మేము నిలబెట్టుకున్న మాటలు. మేము గత 3 నెలల కూడా మాకు కోడ్ ఉండడం వల్ల మేము ఇది కంప్లీట్ చేయలేకపోయినాం. కానీ మేము మాట ఇచ్చినట్టు ఆగస్ట్ 15 లోపల ఈ రుణమాఫీ అనేది పూర్తి చేయబోతున్నాము. మీరందరి ద్వారా కూడా ఈ యావత్ తెలంగాణ సమాజానికి ఈ విషయము మీరందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, మా కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ నాయకుడు మా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇచ్చి మాట్లాడబోతున్నారు. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22వ తేదీన వారు ఇచ్చిన డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో, ఇప్పుడు 11,50,000 మంది రైతులకు మొదటి దఫా కింద ₹1,00,000 ఇవాళ సాయంత్రము 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమంలో వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. నాకు తెలిసిన మటుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబిలో ఉన్నటువంటి రైతులను కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా, శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈయన ఇప్పుడు ₹1,00,000 ఇస్తూ ఆగస్టు 1 వీక్ లో 50,000 అంటే 1,50,000 వరకు అయిపోతుంది. ఇంకా 15 ఆగస్టు వరకు మరి మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట. ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం వల్ల ముందరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 4 గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే, రేపు ఎల్లుండి 20 తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగగా సంబరాలు జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశయము. మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమం భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. మరి ఇది ఒక తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము. మరి గతంలో ప్రభుత్వము ₹1,00,000 ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ ₹2,00,000 ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు, సైంటిస్టులు, వారందరూ కూడా
చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. దీన్ని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచడం అనేది అది కూడా అమలైతా ఉంది. దాంతో పాటు విద్యుత్ శక్తి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ, అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి 500 రూపాయలకి ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా 1-2 మిగిలిపోతే అది కూడా రాబో రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. నిజంగా కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. గ్రామాలలో మరి ఎప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలా సార్లు కావాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది. చట్టసభలలో కానీ, బయట కానీ, రైతు వేదికలు కానీ, ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు. కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు. మరి ఒకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి. రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద 3 నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి, ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రింబగళ్ళు కష్టపడి బ్యాంకర్స్ తో కోఆపరేషన్ తీసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని నిజంగా కూడా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాము. రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము రైతుగా మరి ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులందరూ కూడా ఈ 3 రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భాగస్వామ్యంలో మీ పాత్ర కూడా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆ నిబంధనలు కానీ తీసేసిండ్రు. కేవలం ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు. ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు, అక్కడికక్కడ పరిష్కార మార్గం వెతుకుతాం. ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఖాతాలు పట్టిన తర్వాత మీకు దృష్టికి ఏమైనా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా రుణాలు ఇచ్చారు, మేము కూడా చూసాం. ఎక్కడో 1-2-3 సమస్యలు ఉంటాయి. కొన్ని వాళ్ళు రికార్డ్స్ సరిగా పెట్టుకోకను చేయకను అటువంటి సమస్యలు ఉంటే కొద్ది గొప్ప ఉంటాయి, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండి తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. థ్యాంక్ యూ. మనము లిస్ట్ కూడా ఇచ్చినాము జిల్లా వారీగా రైతులకు ఎవరైతే రుణమాఫీ ఎలిజిబుల్ ఉన్నారో రైతులు మనం చాలా స్పష్టంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని ఉన్నారో లిస్టు జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాకి కేంద్రానికి కలెక్టర్ ద్వారా ప్రతి ఒక్క తహసీల్దార్ ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్ కి మనము లిస్ట్ ఇచ్చున్నాం. రైతులది ఎంత రుణాలు ఉన్నాయి, మేము ఏది మాఫ్ చేస్తున్నామని ఒక లిస్టే ఇచ్చేసినాం. సో జిల్లాల వారీగా ఎవరో రైతుల లిస్ట్ లో పేరు లేదు ఏదైనా విషయం అంటే వాళ్ళు అప్రోచ్ కావచ్చు. కానీ మేము ట్రాన్స్పరెంట్ వేగా గతంలో ఎప్పుడు జరగని వేగా మేము ఈసారి లిస్ట్ ఇచ్చేసినాం. జిల్లాల వారీగా రైతుల పేరు ఉంటది, వాళ్ళ అకౌంట్ నంబర్ ఉంటది, వాళ్ళకి ఎంత రుణమాఫీ అవుతుందో అది ఉంటది, వాళ్ళ అకౌంట్లకు పడినాక వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళది మనం పట్టా పాస్బుక్ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పినాం కదా. థ్యాంక్ యూ. రైట్.